ఈ మొత్తం వాళ్ళ యొక్క ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు గాని ఆ ఫైళ్లు గాని నీకు 19 డాక్యుమెంట్స్ స్టడీ చేసి ఇచ్చిన ఆర్టికల్. ఆర్థిక శాఖ స్పష్టంగా చెప్పిందని సోలార్ విద్యుత్ రేట్లు ఇంకా ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి, ఇంకా పడిపోతాయి, మొన్న రేటు ఇవాళ లేదు కదా, ఇంకా పడిపోతాయి, మీరు $2.49 ఎలా కొంటారు? గుజరాత్ వాళ్ళు ₹1.99 కొన్నారు, వాళ్ళకన్నా ₹1 పెచ్చు పెట్టడం ఏంటి? అసలు అది కూడా ఉండదు, ₹1.99 కూడా నీకు 25 ఏళ్లకు కదా రాసుకున్నది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు 20 ఏళ్లకు ఎలా రాసుకున్నామని అడిగాడు. పీపీఏలు అంత సుదీర్ఘ కాలం ఎలా చేసుకున్నామని అజయ్ కల్లం, శ్రీకాంత్ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు గందరగోళం చేశారు. మరి ఇప్పుడు నువ్వు ఎలా చేసుకుంటావు? మరి 25-30 ఏళ్లకి అగ్రిమెంట్ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీకు దీనిలో నుంచి బయటపడటం కోసం పరువు నష్టం అని ఒక ముసుగేసుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు రైటర్ రాసినటువంటి దాంట్లో మరో అంశం ఏంటంటే 12 మంది నీకు స్వతంత్ర నిపుణులు, న్యాయ నిపుణులు, ఆర్థిక నిపుణులు వాళ్ళందరినీ డిస్కస్ చేసి రాసిన ఆర్టికల్ అది. ఈ ఆర్టికల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నిన్ను నిలబెట్టింది నగ్నంగా, అతని యొక్క అవినీతి విశ్వరూపాన్ని.